తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రజలు బీజేపీని ఇక ఎప్పటికీ క్షమించరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయానికి నిరసనగా సోమవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని షాయంపేట అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఈ బడ్జెట్ కేటాయించినట్టు ఉందని విమర్శించారు. దేశ బడ్జెట్ బీహార్ ఎన్నికల కోసమే అన్నట్లుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సంక్షేమం అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి కూడా తెలంగాణకు పెద్ద గాడిద గుడ్డు తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భాగంగా 8 ఎంపీలను ఇచ్చినటువంటి ప్రజలను అవమానపరిచిన బీజేపీని రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో తరిమి కొట్టాలి. వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఇస్తారు. మీకు గుణపాఠం కూడా చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మీరు కేంద్రం వద్దకు పోయి మరి మనకు రావాల్సినటువంటి హక్కును ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ఐఐఎం, ఐటీఆర్, అదేవిధంగా విద్యా సంస్థలు, మరి గిరిజన యూనివర్సిటీకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తెచ్చే విధంగా చేయాలి. మన గ్రోత్ 5.2 ఉంటే మనము తీసుకోవడం ఈ రాష్ట్రం నుంచి వచ్చే లాభాలు పొందుతున్నారు. కానీ లాభాలు పొందే దానిలో 5% పొందితే 2% మనకు మరి ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతున్నది. మిగతా 3% ఏదైతే గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని, ఆ లాభాన్ని లబ్ధి పొంది ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారు. మా హక్కు మాకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత గల పార్టీగా, ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా మరి యొక్క అనేక సార్లు ప్రభుత్వం వద్దకు పోయినా వాళ్ళు మరి యొక్క ఈ నిధులు ఇవ్వకపోవడము అది తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు, బలహీన వర్గాలకు పెద్దపీట నేస్తూ సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా మనకు రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వకున్నా ఈరోజు 13 నెలల పూర్తయిన సందర్భంలో మరి అనేక సంక్షేమ పథకాలు కూడా చేయడం జరుగుతుంది.